వెల్కమ్ టు ప్రశాంతి ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి మిగిలిపోయిన అన్నంతో గారెలండి. ఎప్పుడు అది అన్నం తాలింపు ఏం పెట్టుకుంటాం, ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ముందుగా అన్నం మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తీసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ లేదా 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు మంచిగా ముక్కలుగా కోసుకొని మొత్తం పిండిలో వేసి కలుపుకోవాలండి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1.5 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్లు బియ్యం పిండి అండి. నేను ఈ పిండికి అంటే దీనికి నేను 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయితే 3 స్పూన్లు కూడా తీసుకోవచ్చు. మొత్తం మిక్స్ అయ్యేలా కలపండి. అలాగే కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి. మిక్సింగ్ చేసే దాంట్లోనే మంచిగా వస్తాయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక నేను ఆల్రెడీ 3 వేసానండి. ఇంకొకటి మీకు చూపించడానికి వేస్తున్నాను. అది మనం థిక్నెస్ అనేది ఒకసారి చూడండి. అది కూడా అలా బాల్ లాగా రావాలి మనకి. అలా వచ్చినప్పుడే మనకి గారె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గారెలు మాత్రం చేసేటప్పుడు చూడండి ఎంత బాగా కాలాయో. 2 వైపులా మంచిగా కాల్చుకోండి. ఇవి చేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టొద్దండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూడండి, మిగిలిపోయిన అన్నంతో గారెలు రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి చాలా నచ్చుతాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.